కాబట్టి వాళ్ళు పలికిన ప్రతి పలుకు నెరవేర్పులోకి వచ్చేసేసి ఇప్పుడు మీతో చెప్తున్నా, మరి భోజన పదార్థాలు తిన్నాడు, కడుపు నిండా తిన్నాడు, కమ్మగా ఉంది. ఏంటి అప్పుడే ఎక్కడ దొరికింది నీకు, అప్పుడే కొరట తీసుకొచ్చావు అంటే, నానా నీ దేవుడు నాకు బాగుండగానే రెడీ చేశాడు అన్నట్టు చెప్పాడు. యాకోబు స్వరమేమో యాకోబుదు కానీ శరీరం మాత్రం ఏశావుదే అన్నాడు ఇస్సా. అని ఆపులేకపోయాడు దివిలో, కడుపు నిండా తిన్నా మీద మొదలు పెట్టేసాడు ఇక దీవెన. నా కుమారుడు చేతి సువాసనగా నిండిపోవును గాక, భూలోకం అంతా నా కుమారుడు పిల్లలు నిండిపోవును గాక, నా కుమారుడిని ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఆశీర్వదించును గాక అన్నాడు. నా కుమారుడు కోరినవన్నీ జరుగును గాక అన్నాడు. నా కుమారుడు తరతరాలు వర్ధిల్లును గాక అన్నాడు. ఒకటా దీవులు నోట్లో నుంచి వచ్చినవన్నీ పలికేయడంతో అసలు దీవులు అనేవి ఒక భూమి అన్ని పలికేసేసేసారు. ఆ పలికిన దీవులన్నీ పరలోకపు తండ్రి ఆమె అనేసేసేసాడు. దేవునికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. యాకోబు మోసగాడైపోయి ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు? తండ్రి ఇంట్లో నుంచి పారిపోతున్నాడు. ఎందుకు పారిపోవాలి అంటే, అన్నయ్య ఏశావు వచ్చి ఆ కష్టపడి వేట మాంసం తీసుకొని వస్తున్నాడు. తల్లి కనిపెట్టింది. ఇద్దరు కొడుకులు కొట్టుకుంటారని తెలుసు. పెద్దోడు విలుకాడు కాబట్టి, క్రూరుడు కాబట్టి కత్తితో పొడిచి చంపేస్తాడని కూడా తల్లికి తెలుసు. అందుకే అంత చిన్న కొడుకునే, నానా నువ్వెక్కడ తగ్గలేదురా, నువ్వు ఆడి చేతిలో చనిపోతావు కాబట్టి ఇదిగో పద్దనరాములో నా అన్నయ్య లాభం ఉన్నాడు, చేతి కర్ర తీసుకో, ఈ చేతి కర్ర పట్టుకో,